కర్ణాటకలో మైసూర్ వచ్చేసరికి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ కదా. ప్రత్యేకంగా మైసూర్ ప్యాలెస్ లక్షల లైట్లతో మెరిసిపోతూ చూడటానికి స్వర్గంలా ఉంటుంది. అలాంటి అద్భుతాన్ని మేము చూసి మళ్ళీ పక్కనే ఉన్న ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అదే మైసూర్ దసరా ఎగ్జిబిషన్. ఇక్కడ లైట్లే కాదు, వాటర్ ఫౌంటైన్ షో అనమాట, మ్యూజిక్తో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ షో అయితే. ఈ షో చూస్తూనే అక్కడే మేము ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసామంటే మీరు నమ్ముతారా, అంత అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ని మేము చూసేసి అలా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉన్నామన్నమాట. చూసారా బయట నుంచి ఎలా కనపడుతుందో ఈ మైసూర్ ప్యాలెస్, అద్భుతమే కదా. దసరా ఎగ్జిబిషన్ వచ్చేసరికి మైసూర్ ప్యాలెస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది. యాక్చువల్గా దసరా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎగ్జాక్ట్గా ప్యాలెస్కి ఆపోజిట్లోనే ఉంటుందని చెప్పి మాకు తెలియదు అనమాట. సో మేము వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకున్నాము. అదేమో అరౌండ్ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సరే అని చెప్పి రూట్ పెట్టుకుని వెళ్తూ ఉన్నాము. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మాకు రైట్ సైడ్లోనే కనిపిస్తూ ఉందన్నమాట. రోడ్కి ఒక సైడ్ మైసూర్ ప్యాలెస్, ఒక సైడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంది. కానీ రోడ్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా మేమైతే దసరా ఎగ్జిబిషన్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. అండ్ ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ బయటే ఉంటుంది. సో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. చాలామంది స్కూల్ పిల్లలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ ఎంత స్పేషియస్గా ఉందో చూసారు కదా ఎగ్జిబిషన్, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. దూరంగా కనపడుతుంది చూసారు కదా, అది మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. సో మనం ఇలా వెళ్ళిపోవచ్చు టికెట్స్ తీసుకుని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా సాంగ్స్ పెట్టారనమాట, చాలా ఫేమస్ సాంగ్స్ అవన్నీ కూడా. ఆ సాంగ్స్కి ఆ వాటర్ అలా డ్యాన్స్ చేస్తున్నట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికైతే. మేము అక్కడే ఒక 30-40 మినిట్స్ స్టక్ అయిపోయాం అనమాట. అలా చూస్తూనే ఉన్నాము. మనకి కొన్ని సాంగ్స్ తెలియవు, బట్ కొన్ని ఫేమస్ సాంగ్స్ ఉంటాయి కదా పాన్ ఇండియా మూవీస్వి, అవి వేస్తూ ప్లే చేస్తూ ఉన్నారనమాట. సో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడానికి. ఈ ఫౌంటైన్ రిథము ఎప్పటికప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతున్నట్లు అనిపించినా సరే ఆ బీట్కి అయితే మ్యాచ్ అయిపోతూ ఉంది. ఎక్కడా మనకి బోర్ అయితే అనిపించదు. యాక్చువల్గా ఈ మైసూర్ దసరా ఎగ్జిబిషన్ వచ్చేసరికి దసరా టైంలో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఒక 3 months వరకు ఉంటుంది, 90 days అట్లా. మేము వెళ్ళింది డిసెంబర్లో, బట్ స్టిల్ అక్కడ మైసూర్ దసరా ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ మేము చూసి అదేంటి ఇప్పుడు దసరా ఎగ్జిబిషన్ ఏంటి అనుకున్నాము, బట్ మాకు తర్వాత తెలిసింది. యాక్చువల్గా ఇన్ని మంత్స్ ఉండడం బెటరే అనిపించింది, ఎందుకంటే కరెక్ట్గా వెకేషన్ టైం, ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. అలాగే పిల్లలకి ట్రిప్స్ అని చెప్పి అలా అని చెప్పి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా తీసుకొచ్చారు. సో డిసెంబర్ అనేది నాకు వర్తే అనిపించింది ఎగ్జిబిషన్ ఉండడము. ఇక్కడ చూసారు కదా క్రౌడ్ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారో, అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఇలా స్ట్రైట్ అంతా జనాలే ఉన్నారనమాట. అటు సైడ్ వచ్చేసరికి కిడ్స్ ప్లేకి ఉందన్నమాట, జైంట్ విల్ అలాంటివన్నీ కూడా కొంచెం లోపలికి ఉన్నాయి. అండ్ మనకి షాపింగ్ వచ్చేసరికి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి అలా స్ట్రైట్ అవే వెళ్తూ ఉంటే షాపింగ్స్ వచ్చి లెఫ్ట్లో రైట్లో. అండ్ మనకు కొంచెం ముందుకు వెళ్తుంటే పిల్లల జోన్ లాగా ఎగ్జిబిషన్ ఉంటాయి కదా, జైంట్ విల్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ పక్కనే ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది. పిల్లలకి ఇది చాలా ఇష్టం కదా. అలా కాసేపు ఆ మ్యూజికల్ ఫౌంటైన్ని చూసేసి లోపలికి వెళ్ళిపోతున్నాం ఎగ్జిబిషన్కి. ఎందుకంటే ఇక్కడ మన ఫేవరెట్ పార్ట్ అనమాట షాపింగ్. మేము ఎగ్జిబిషన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 PM అట్లా అవుతుంది. మార్నింగ్ నుంచి ఒక 4 places వరకు విజిట్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. బట్ ఈ షాపింగ్ చూసేసరికి కొంచెం పర్లేదు అనిపించింది. బట్ లోపలికి జైంట్ వీల్కి వాటికి వెళ్ళేంత ఓపిక లేదు. సో మాకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందో ఆ షాపింగ్ వరకు చేసుకున్నాం మేము.
అండ్ దట్టు దసరా ఎగ్జిబిషన్ అన్నారు కదా, అసలు ఎలా ఉంటుంది చూడాలి అనిపించింది. ఎందుకంటే మైసూర్లో దసరా టైం అనేది చాలా ఫేమస్ కదా, సో చూద్దాము అని చెప్పి వచ్చాము. ఈ స్టోర్లో అయితే, ఈ పర్టికులర్గా ఈ షాప్లో అయితే దొరకందంటూ లేదనమాట. స్టీల్ ఆర్ ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, చిన్న చిన్న ఐటమ్స్. అలాగే గాగుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, బ్లాంకెట్స్. అండ్ ఇక్కడ చూసారు కదా అరోమాస్ అని చెప్పి. మా ట్రిప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 వీక్స్ కదా, జర్నీ చేస్తూనే ఉన్నాము. సో నాకు ఈ ఎగ్జిబిషన్ వల్ల కొంచెం స్నాక్స్ దొరికిందనమాట. నిద్ర రాకుండా ఉండడానికి, అలా కార్లో జర్నీ చేసేటప్పుడు టైంపాస్ చేయడానికి, కొంచెం ఎక్కువసేపు తినడానికి కావాలి కదా, అలా ఇక్కడ కొంచెం స్నాక్స్ తీసుకున్నాము. అండ్ ఇవి బాక్సింగ్ ఒక అద్భుతం అనుకోండి. బాక్స్ చూస్తే పెద్దగా ఉంటుంది, అందులో 4-5 ఉంటున్నాయి అంతేను. అండ్ మామిడి తాండ్ర వచ్చేసరికి చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యాను అనమాట, అదొకటి తీసుకున్నాను. మన సైడ్ వాళ్ళు వెళ్తే మాత్రం ఈ జీడిపప్పుదైతే తీసుకోకండి, అది అంత టేస్ట్ లేదు, మొత్తం బెల్లమే ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్లో మైసూర్ సిల్క్ శారీస్ సేల్ అని అలా చాలా ఉన్నాయి అనమాట. బట్ నేనేం అంతగా పర్చేస్ చేయలేదు ఇక్కడ. జస్ట్ నాకు ట్రిప్లో యూజ్ అయ్యేలాగా కొన్ని ఇయర్ రింగ్స్ అవి పర్చేస్ చేసుకున్నాను. ఇలా మొత్తం స్ట్రైట్ అవే ఇలా నడుచుకుంటూ వెళ్తే అన్నీ కూడా షాప్సే. అలా ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తేనేమో ఎగ్జిబిషన్, పిల్లలు ఆడుకునేవి అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, కొంచెం సేపు కూర్చున్నా అనమాట, ఇంకా ఓపిక లేక. తర్వాత ఈ షాప్ చూశాను, ఈ షాప్ చూసి ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని చెప్పి ఇక్కడ పర్చేస్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఈ వీడియో కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు, బట్ నాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి మొత్తం పెట్టేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ us. టాటా, బై బాయ్.